రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చాలా వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ తెచ్చిన నిధులతోనే పనులు చేస్తూ ఆయన ఏదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆదిరెడ్డి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మార్గాని చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి మళ్లీ కొత్తగా శిలాఫలకాలు వేసుకున్న ఘనత కూడా మీకే దక్కిందని పేర్కొన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో గురువారం వాసంశెట్టి గంగాధర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేశ్వర దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్టాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఎన్నమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. రాజమండ్రి నగరానికి ఒక పనికిరాని ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలిచిపోతున్నారని, ముందుగా ఆయన భాష పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, సతీష్ రెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం శ్రీనాథ్, గౌరీశంకర్, చివ్వాకుల సుబ్రహ్మణ్యం, సేపేని మణీశ్వరరావు, నగరబోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే ఎన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో ధర్మకర్తల మండలి ఉందో ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయటం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతులను కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింప చేశారు. దాన్ని ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి చేశారు. ఇవాళ 35 ఎకరాల్లో దాన్ని 30 ఎకరాల్లో 35 ఎకరాల్లో దాన్ని చేశారని అంటే ఆ ఘనత అయిందే. మరి వాళ్ళ దాన్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారండి ఎమ్మెల్యే గారు? గ్లో గార్డెన్ శిలాఫలకాలు 2 వేయించుకున్నారండి. అంటే గ్లో గార్డెన్ ఎవరు తీసుకొచ్చారండి? భరత్ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రారంభింపజేశారు. దాన్ని ఈ పక్కన ఒక శిలాఫలకం ఉంది, ఈ పక్కన ఒక శిలాఫలకం పెట్టుకున్నారు మీరు. అంటే ఎవరు తెచ్చిన సొమ్ముతో మీరు సోకులు చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు? ఇది మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇవాళ తీసుకొచ్చినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో, ఇవాళ మీరు పివి నరసింహరావు పార్క్ ఉంది. పివి నరసింహరావు పార్కు నిజంగా అది రివర్ ఫ్రంట్ అని పెడుతున్నారు. పివి నరసింహరావు పార్క్ అని అంటారా, రివర్ ఫ్రంట్ అంటారో కూడా మాకు తెలియదు. అది కూడా పేరు మార్చేయచ్చు కూడా మీరు. ఇవాళ అది తీసుకొచ్చినది ఎవరండి? భరత్ గారు.